సాధారణంగా అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వివాదాలు దూషణలు బాహాబాహీలు చూస్తుంటాం. కానీ ప్రజాప్రతినిధులు కార్యాలయ సిబ్బంది మధ్య అధికారులు కొట్టుకోవడం, అందులోని ఉన్నతాధికారులే ఒకరినొకరు తిట్టుకుని ముష్టి యుద్ధానికి పాల్పడడం సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఇలాకా అయిన పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో కమిషనర్ డిఈ ఒకరినొకరు తిట్టుకుంటూ ముష్టి యుద్ధం చేసుకోవడం చర్చనీయాంశం కావడమే కాకుండా విమర్శలకు దారితీసింది. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోనికి కౌన్సిల్ సమావేశపు హాల్లో వైస్ చైర్పర్సన్ పశ్చిమల జ్యోతి అప్పలరాజు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, డి భవానీ శంకర్, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. గత కౌన్సిల్ సమావేశాల్లో వాయిదా పడుతూ వచ్చిన అంశాలతో కలిపి మొత్తం 104 అంశాలతో అజెండాను రూపొందించారు. అయితే ఈ అంశాలపై చర్చను ప్రారంభించక ముందు మాజీ కౌన్సిలర్ సాల మీరయ్య మృతికి సమావేశంలో సంతాపం ప్రకటించారు. పిఠాపురం మున్సిపాలిటీలో డిఈలు ఎంతమంది ఉన్నారో తెలపాలని కౌన్సిలర్ భువనదేవ కమిషనర్ అడిగారు. తనకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులు చెప్పిన మాట ప్రకారం పనులన్నీ ఈ ద్వారానే చేయించుకుంటున్నట్లు కమిషనర్ కనకారావు సమాధానమిచ్చారు. ఆ విషయమే అధికారికంగా లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఏమైనా ఉంటే చూపించాలని పలువురు కౌన్సిలర్లు కమిషనర్ పట్టుబట్టారు. 15 రోజుల్లో ఆ ఉత్తర్వులు చూపిస్తామని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంలో కమిషనర్ కనకారావు, డిఈ భవానీ శంకర్లు పరస్పరం పలు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. వీరిద్దరూ ఒకరినొకరు దారుణంగా తిట్టుకుంటూ, తోసుకుంటూ ఆఖరికి ముష్టి యుద్ధానికి దిగి కొట్టుకున్నారు. ఇది చూసి అవాక్కైన కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ను, డిఈని విడిపించే ప్రయత్నం చేశారు. వచ్చే నెల 5వ తేదీలోగా ఈ లిఖితపూర్వక ఉత్తర్వులు కమిషనర్ చూపించేలాగా అప్పుడే ఆ పనులకు ఆమోదం తెలిపేలాగా తీర్మానం జరిపారు. అనంతరం ప్రారంభమైన అజెండాపై చర్చలో కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కౌన్సిల్ వాయిదా వేస్తున్న అంశాలన్నింటినీ రాటిఫికేషన్ చేస్తూ కౌన్సిలర్లకు విలువ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాటిఫికేషన్ చేసిన పనులన్నింటినీ రద్దు చేయాలని చేసిన ప్రతిపాదనను కౌన్సిల్ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎస్సీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇదే డిఈ గారి ఎస్సీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్సీ గారి నుంచి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ రాకుండా ఈఈ గారితో మూవ్ చేసుకోమన్నారు. ఈఈ గారితో మూవ్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ తెలుసు. ఇన్ఛార్జ్ చేశారు, నడిచింది ఓకే. నేను జాయిన్ అయ్యాను, ఓటు ఇచ్చింది, నేను జాయిన్ అయ్యాను. ఓటు ఏమొచ్చింది? నువ్వు కంటిన్యూ అవ్వ, సీట్ ఇచ్చింది. నన్ను పక్కన పెట్టి ఏ కథ నడిపేసుకుంటుంటే ఏంటిది? నేను ఇస్తానండి. నేను మళ్ళా కరెస్పాండెంట్ చేసి ఇస్తాను. ఎప్పుడు ఎన్నాళ్ళు పడుతుంది? ఎప్పుడు ఇస్తారు? చెప్తాను, రికార్డ్ చేసుకుంటాను. 15,000 పడుతున్నప్పుడు ఇస్తాను. అంశాల వరకు ఫస్ట్ ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన అంశాల వరకు డిఈగా ఆమోదంతో ఉన్న అంశాలు కమిషనర్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం ఉన్నతాధికారులు లేఖ తీసుకుని ఈ నెల 5వ తారీఖు లోపల తీసుకుని వచ్చి గౌరవ సభ్యులకు ఇచ్చిన తదుపరి మాత్రమే ఆమోదించడం తీర్మానించడమైంది. అలా ఈ రాటిఫికేషన్ ఏంటి అంటే కౌన్సిల్ మీటింగ్ ఆపితే లెక్క ఏంటి? నేను రాటిఫికేషన్ చేస్తాం.
ఒక రాటిఫికేట్ చేశారంటే ఆ కౌన్సిల్ ఎవరిని అవమానపరిచారు కదా. ఎమర్జెన్సీ ఏముంది అక్కడ, ఏ వర్క్కి ఇవ్వాలి, ఏ బిల్లుకి ఇవ్వాలి పేమెంట్, ఏమది అది రాటిఫికేట్ చేయొచ్చు. టెండర్ అయితే రోడ్డు కూడా రాటిఫికేషన్. గౌరవ కౌన్సిల్స్ ప్రజాప్రతినిధులుగా నెగ్గిన తర్వాత కౌన్సిల్ ఆమోదం ముద్ర చేస్తుంటేనే అది అక్కడ జరగాలి. అలాంటిది కౌన్సిల్ ఆమోదం లేకుండా రాటిఫై చేయడం అంటే కౌన్సిల్ అవమానం జరగాలి.